హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనము మొన్న 2 days బ్యాక్ ఇవి నేర్చుకున్నాం కదా. బటర్ఫ్లై వర్క్, ఈ చెంకి ఫ్లాట్ వర్క్, వీటి స్టిచ్, ఫ్లై స్టిచ్ అని ఇవి నేర్చుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఈ తణుకు అనేది, చెంకి అనేది మీకు ఎన్ని విధాలుగా కుట్టుకోవచ్చు అనేది చూపిస్తాను. ఓకేనా. 2 days పని మీద బయటికి వెళ్ళింటి, మ్యారేజ్ ఉంటే అందుకు మీకు వీడియో పెట్టలేదు. ఈరోజు వీడియో పెడుతున్నాను. ఓకేనా. చూడండి, ఇలా చెంకి అనేది ఇలా తీసుకోవాలి మనం. 1 by 1 అయినా తీసుకోండి, మీకు అలవాటు అయినంత వరకు. ఓకేనా. ఇదిగోండి, ఇలా గొలుసులోకి చెంకీని వదిలేసి ఇలా తీసుకోవాలి. మళ్ళీ గొలుసు తీసుకున్నాక ఒకటి చూపిస్తాను మీకు, ఎక్కువ వద్దు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇలా చూడండి, మళ్ళీ ఒకటి వదిలి మళ్ళీ ఇలాగ. ఇక్కడ ఏం చేసినాం మనము, తనకు కింద తీసుకొని దీనిపైన అనేది గొలుసు వేసుకుంటూ వచ్చాం కదా. అటుపక్క ఇటుపక్క గొలుసు వేసాం. ఇప్పుడు ఇది ఇప్పుడు ఏం చేస్తాము, తనకన్నది ఇలా గొలుసు తీసుకొని గొలుసు లోపలికి, ఈ గొలుసు ఉంటుంది కదా, గొలుసు లోపలికి ఇలా వదిలి ఇలా దగ్గరగా గొలుసు తీసుకుంటాం. మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఇలా వదిలి ఇలా గొలుసు. అంటే మనకు తణుకన్నది ఇటుపక్క అటుపక్క కదులుతూ ఉంటుంది. ఇది కదలదు, ఫ్లాట్గా కింద అతుక్కొని ఉంటుంది డిజైన్కు. ఇది వచ్చేసి మనము ఇటుపక్క తిప్పుకోవచ్చు, ఈ తణుకును ఇటుపక్క అటుపక్క తిప్పుకోవచ్చు, ఇటు అటు కదులుతూ ఉంటుంది అనమాట ఈ తణుకు వచ్చి. ఓకేనా, అర్థమైందా. ఇలా తణుకులు తీసుకొని ఇలా 1 by 1 వదులుతూ స్టిచ్ చేసుకుంటూ గొలుసు వేసుకుంటూ రావాలన్నమాట. మనం వేస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయి. చూడండి, ఇలాగా చూడండి, ఇలా తిరుగుతూ అటుపక్క ఇటుపక్క తిరుగుతూ ఉంటాయి ఇవి. ఈ తణుకులో చెంకీలో కూడా మనకు రెడీమేడ్ దానిలో చూస్తే, రెడీమేడ్ డ్రెస్సెస్లో ఎక్కువ చెంకీ అండ్ పూసలు, బీడ్స్, రకరకాల బీడ్స్తో ఈ చెంకీతో పాటు కుడుతూ ఉంటారు. చూశారు కదా, అక్కడక్కడ చెంకీ కూడా వేస్తూ ఉంటారు బిడ్స్ మాదిరిగా. ఎక్కువ నెట్ పైన మనకు నెట్వర్క్ పైన, నెట్టెడ్ క్లాత్ పైన మనకు అక్కడక్కడ చెంకీ అనేది కుడుతూ ఉంటారు. చూడండి, ఇలా గొలుసు తీసుకోవాలి. ఒకటి తీసుకున్నాక చూడండి, ఒకటి తీసుకొని ఇలా గొలుసు తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి వదులుకొని ఇట్లా 1 by 1 వదులుతూ గొలుసు తీసుకుంటూ ముందుకు వచ్చేయాలన్నమాట. ఇది ఒక మోడల్. ఇలా నేర్చుకోవడం వల్ల, ఈ తణుకు నేర్చుకోవడం వల్ల మనము ఫ్లవర్స్ కానీ కట్ బీడ్స్ వేసి మనము గ్లాసు, మీకు పైపింగ్స్ అని చెప్పా కదా, అవి కట్ బీడ్స్, అవి కూడా మనము ఇలా కుట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా ఇదే ఎక్కువ యూజ్ అవుతుంది మనకు వర్కుల్లో. ఇది కొంచెం తక్కువగానే వాడతాము ఈ ఫ్లాట్ స్టిచ్చింగ్ అనేది, చెంకీ స్టిచ్చింగ్ ఫ్లాట్గా పెట్టేది. ఇది వచ్చేసి చాలా రకాలుగా, ఇది ఇప్పుడు వేసేది మనం ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో అది ఫ్లవర్స్కి, మోడల్స్కి, లీవ్స్కి, ఇక్కడెక్కడ మనము ఇప్పుడు డిజైన్స్ చాలా, బటర్ఫ్లై అని వస్తుంది, డాల్స్ అని వస్తాయి. అక్కడంతా మనం ఏదైనా చెంకి వేయాలంటే ఈ స్టిచ్చింగ్నే వాడతారు ఎక్కువ. ఓకేనా, అర్థమవుతుందా.
ఇట్లా చెంకి గొలుసు తీసుకొని చెంకి గొలుసులోకి వదిలి గొలుసు తీసుకోవాలి ముందుకు వచ్చి కొంచెం అక్కడే ముందుకంటే మళ్ళీ లాంగ్ రావద్దండి, అక్కడే గొలుసులోకి తనకు పంపించడం, గొలుసు తీసుకోవడం. ఇలాగా చూడండి, ఇలా ఇవి చూడండి ఇలా కదులుతాయి, మనకి పైకి కిందికి కదులుతూ ఉంటాయి. కొద్దిగా లూజ్గా కుట్టుకుంటే మనకు ఈ తణుకులు కూడా అటుపక్క ఇటుపక్క తిరుగుతాయి అన్నమాట. ఇది తణుకు సెకండ్ మోడల్ వచ్చేసి ఇది. ఓకేనా, అయిపోయింది. ఇక్కడ మనము దగ్గరగా గొలుసు తీసుకొని ముడి వేసేసుకున్నాం. ఇది సెకండ్ మోడల్. దీంట్లో ఇప్పుడు మనము తణుకు పెట్టి పూస పెట్టి కుట్టుతాం. ఈ పూసలు ఉన్నాయి కదా, ఇవి కానీ ఏవైనా కానీ మన ఇష్టం ఏదైనా కుట్టుకోవచ్చు. ముడి అనేది కిందికి లాగేస్తాము. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ తణుకు తీసుకుంటాం కదా, తణుకు ఫస్ట్ తీసుకోవాలి. మనం ఈ పూస అనేది ముందుగా వేసుకోవాలి. ఇక్కడ నుంచి వేసుకుంటున్నాం అనుకోండి, ఫస్ట్ ఏం తీసుకోవాలి, పూస తీసుకోవాలి. ఈ పూస అన్నది తీసుకొని పూస అనేది ఈ గొలుసులోకి వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఈ తణుకు అన్నది ఇలా వేయాలి. ఇది మనకు పూస కింది పక్క రాకుండా, మనం ఇట్లా తప్పుగా వేయకుండా, ఇప్పుడు మనం ముందు పక్క మనకు పూస రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ గొలుసు తీసుకొని తణుకు తీసుకొని ఇదిగోండి ముందు పక్క మనకు తణుకు పైన మనకు ఇలాగ పూస రావాలన్నమాట. తీసుకొని గొలుసు తీసుకోవడమే అక్కడ. ఇప్పుడు పూస వచ్చింది కదా, దీనిపైన మళ్ళీ తణుకు రావాలి కదా, ఫస్ట్ ఇక్కడ పూస తీసుకుంటాము, తర్వాత చెంకి తీసుకొని ఇలా వదిలేసి ఇలా కుట్టడం. చూడండి, కొంచెం దూరంగానే కుడదాం, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పూస తీసుకోవాలి, తర్వాత చెంకి తీసుకొని ఇట్లా గొలుసులోకి వదిలి ఇలా ముందుకు కుట్టుకోవడమే. చూడండి, ఇలా వస్తుంది. ఫస్ట్ పూస తీసుకోవాలన్నమాట, సూదిలోకి తీసుకొని తర్వాత చెంకి తీసుకొని ఇలా ముందుకు కుట్టుకుంటూ వచ్చేయాలి. అంత గొలుసు లోపలికి గొలుసు తీసుకున్నాక గొలుసు పైనుంచి ఇలా వదిలేయాలి, అంతే. వదిలేసి ఇలా తీసుకోవాలి. అప్పుడు ఈ తణుకు మీద మనకు పూస అనేది వస్తుంది. చూడండి, ఫస్ట్ పూస సూదిలోకి లిడిల్లోకి తీసుకోవాలి, తర్వాత సెకండ్ వన్ తణుకు తీసుకోవాలి, అదే చెంకి అంటారు కదా, చెంకి తీసుకోవాలి. అట్లా తీసుకుంటూ వస్తే ఫస్ట్ చెంకి వస్తుంది, తర్వాత పూస అనేది వస్తుంది. చెంకి పైన మనకి పూస అనేది వస్తుంది. ఇది ఇలాగా చూడండి, దూరంగా ఇట్లా చెంకి పైన. దీనితో రెడీమేడ్ డ్రెస్సుల్లో కానీ మనం ఎక్కడన్నా డ్రెస్సులు పిల్లలకు వేసేటప్పుడు మనకు పిల్లలకు వేస్తాం కదా, అక్కడక్కడ మనం చెంకితోటి ఏదైనా ఫ్లవర్స్ అలాగా కుట్టాలి అనుకున్నప్పుడు కూడా మనము ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ పూస ఇది ఎక్కువగా చిన్నపిల్లలకు ఎక్కువగా డ్రెస్సెస్లో అక్కడక్కడ మనకు బిట్స్ మాదిరిగా వస్తాయి కదా, అప్పుడు మనకు ఈ వర్కులు అనేది యూజ్ అవుతాయి. చీర అంతా కూడా శారీ అంతా కూడా తణుకు పూస కుట్టుకుంటూ ఉంటారు కదా,
అది మీరు అక్కడక్కడ చమ్కీలు వేస్తూ కుట్టుకుంటూ ఉంటారు చీర అంతా కూడా. ఆఫ్ ఆఫ్ అండ్ ఆఫ్ అన్నట్టు కుట్టుకుంటూ ఉంటారు. దాంట్లో కూడా ఇదే వర్కే మనకు యూజ్ అవుతుంది. ఈ చమ్కీ పూస అనేది వర్క్. ఈ ఫ్లాట్‌ది వచ్చేసి చాలా తక్కువగా వాడతారు. ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది మనం నీట్‌గా నేర్చుకోవడం వల్ల ఈ తణుకు వేయడం సెకండ్ వన్ మనం తణుకు చమ్కీ వర్క్‌లో సెకండ్ వన్ మనం ఈ చమ్కీ వేయడం నేర్చుకోవడం వల్ల ఇవన్నీ వస్తాయన్నమాట. రకరకాల బీడ్స్ పెట్టుకోవచ్చు. గ్లాస్ పైపింగ్ అదే కట్ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. కట్ బీడ్స్ ఏవైనా పెట్టుకోవచ్చుమా. ఇక్కడ ఇక్కడ ఇది లైన్ చూపించి ఇక్కడ మనకు మోడల్స్ చూపిస్తాను, చూద్దురు. చూడండి, 1 బై 1 చూపిస్తున్నా మీకు. నీట్గా నిదానంగా నేర్చుకోండి. నీట్గా నిదానంగా గొలుసు లోపలికి మనం ఇది తీసుకుంటాం అన్నమాట. గొలుసు తీసుకొని గొలుసు పైన వదిలి మళ్ళీ గొలుసు తీసుకోవడం అంతే. ఏ పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది. గొలుసు ఫస్ట్ మనకు ఈ చైన్ స్టిచ్ అనేది బాగా వస్తే ఇవి నీట్గా వచ్చేస్తాయి అంతే. చూడండి, ఇలాగా వేస్తాం. దీంట్లో ఈ చెమ్కి దాంట్లో మనకి ఈ 3 స్టెప్సే ఉండేది. 1 2 3 ఈ 3 స్టెప్స్ బాగా నేర్చుకున్నారంటే మనకి మిగతా డిజైన్స్ అన్నీ నీట్గా వేసుకోవడానికి వస్తుంది. చెమ్కి డిజైన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అవి మనము వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదమ్మా. కొత్తగా చూస్తున్న వాళ్ళు నచ్చింటే మీకు నేను చెప్పడం, నేను చూపించడం, ఇవన్నీ వర్క్స్ అన్నీ నీట్గా నేర్పించడం, నీట్గా చెప్పడం, నేను నీట్గా చెప్తున్నాను అనుకుంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మా. ఓకేనా? చూడండి, నీట్గా నిదానంగా చూపిస్తున్నా నేను. కొంచెం లెంత్ అయినా పర్లేదు మా. మనము వీడియో లెంత్ ఉంది అనుకోకుండా మీరు మనం ఇక్కడ ఏం స్టిచ్ చేస్తున్నాం, ఏం టిప్స్ చెప్తున్నాను, ఫస్ట్ ఏం తీసుకోవాలి లిడిల్లోకి, తర్వాత మనకి మోడల్ రావాలంటే ఏమనేది చిన్న చిన్న టిప్స్ తోటి మనము ఇవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు రివర్స్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళాం కదా, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఎలా తీసుకోవాలి మనము. అయిపోయింది కదా, ఇక్కడ మనం ఇక్కడ ముడి వేసేద్దాం. గొలుసు తీసుకొని చూడండి, గొలుసు దీంట్లో వదిలేయాలి అంతే. అయిపోయింది. ఇప్పుడు మనము ఇది కింద నుంచి వేసుకుంటూ వచ్చాం కదా, ఇది పైనుంచి వేసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు రివర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఈ తనక అనేది ఇలా వస్తుంది, రివర్స్ ఇలా వస్తుంది ఫ్లాట్గా. ఇది వచ్చి ఇక్కడ ఇక్కడ మనం పూస ముందు తీసుకోమని చెప్పా కదా లిడిల్లోకి. ఇక్కడ వచ్చి కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఫస్ట్ లిడిల్లోకి పూస తీసుకొని తణుకు తీసుకొని వేస్తాం కదా. ఇప్పుడు ఇప్పుడు చూడండి, మీకు ఒకటి రెండు చూపిస్తాను అక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పూస మనకు ఈ తణుకు పైకి రావాలా. ఇప్పుడు ఇక పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఎలా వేస్తాము? ఫస్ట్ తణుకు తీసుకుంటాం, తర్వాత పూస తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకున్నాం? ఫస్ట్ పూస తీసుకున్నాం, తర్వాత తణుకు తీసుకున్నాం చెంకి. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఏం తీసుకున్నాము? ఫస్ట్ ఇది తీసుకున్నాం కదా, చెప్పినా కదా. ఇప్పుడు రివర్స్గా తీసుకోవాలి. చూడండి, ఇలా ఇది చూడండి,
పైనుంచి కిందకి వచ్చేటప్పుడు తనకు అటు సైడ్ రావాలి. ఓకేనా? మనం ఎటుపక్క వేసినా కూడా వర్క్ అనేది నీట్గా కనిపించాలి. పైనుంచి కిందికి 2 తణుకులు వచ్చినాయి. పర్లేదండి ఇలా చూడండి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా వస్తుంది రివర్సు. మనం మళ్ళీ పైనుంచి కిందికి వేసుకునేటప్పుడు తణుకు అనేది పైకి వస్తుంది. చూడండి, ఇది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. కొంచెం దూరంగా వేసుకుంటూ వద్దాం. చూడండి, తణుకు మీద పూస అనేది కూర్చుంటుంది. మనం వర్క్ వేసేటప్పుడు 2 సైడ్స్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు నీట్గా కనిపిస్తుందా? తణుకు మీద పూస రావడం కనిపిస్తుంది నీట్గా. ఇది నేర్చుకుంటే మనము డిజైన్స్ అనేది నీట్గా వస్తాయి. సరేనా? చూడండి, ఇప్పుడు తణుకు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. ఇక్కడ మనం దగ్గరగా వేసుకొచ్చాము, ఇక్కడ కొంచెం దూరంగా వేసుకొస్తున్నాము. అది రివర్స్, కింద నుంచి పైకి వచ్చాము, ఇది పైనుంచి కిందికి వస్తున్నాం. నీట్గా అర్థమవుతుంది కదా నేను చెప్పేది. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఇది ఎండింగ్ అనేది ఉండదు వర్క్ మీకు, దీనికి అసలు ఎండ్ అనేది ఉండదు వర్క్కు. ఎప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి. అయిపోయిందా? ఇక్కడికి ముడేసేసినాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీంట్లో ఈ స్క్వేర్ ఇది డైమండ్ దాంట్లో మనము ఫస్ట్ ఇక్కడ గొలుసు తీసుకోవాలి. ఇదే తనకు ఇక్కడ ఎట్లా కుట్టాలనేది చూపిస్తా. దీన్ని ఎలా ఫిల్ చేయాలనేది చూపిస్తా మీకు. ఓకేనా? తర్వాత మళ్ళీ వేరే మోడల్ చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు తనకు మనం ఇలా తీసుకోవాలి. తీసుకొని 1 by 1 లైన్ వేసుకుంటూ వస్తాం. చూడండి, ఇలాగా దగ్గరగా 1 by 1 వేసుకుంటూ వస్తాం. ఇక్కడికి అయిపోయింది కదా. ఇక్కడ ఏం చేయాలి? ఈ డైమండ్ని మనము నీట్గా డబల్ చెమ్కీలు పడుతున్నాయి. చూడండి, ఇలా లైన్ ఎలాగుంటే అలానే కుట్టుకోవాలి. ఇది బాక్స్,
ఇప్పుడు ఏం చేయాలి? గొలుసు ఇక్కడ రివర్స్ తీసుకొని మళ్ళీ ఇట్లా ముందుకు వచ్చి చిన్నగా గొలుసు తీసుకోవాలి పైకి. ఈ లైన్ చూడండి, ఇలా గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ అది ఏ మోడల్లో వేసామో గొలుసు అదే మోడల్లో తనకు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు మనకు ఈ డైమండ్ షేప్లో తణుకు అన్నది కూర్చుంటుంది. అయిపోయింది. ఇక్కడికి లైన్ చూడండి, కొంచెం కిందికి ఒక తణుకు అనేది కిందికి వచ్చింది. మళ్ళీ పైన కింద ఈ షేప్ అనేది ఎలా ఉందో అలానే వేసుకుంటూ రావాలి. ఇలా గొలుసు తీసుకోవాలి, పైకి వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి, 1 by 1 తణుకు అన్నది ఇలాగా. పైన ఒక తణుకు తక్కువగా వస్తుంది, కింద ఒక తణుకు ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఒక గొలుసు అనేది తీసుకొని మనకి ఇదే మోడల్లో తణుకు అనేది ఫిల్ చేసేస్తాం దాంట్లో బాక్స్లో. అది ఏ మోడల్లో ఉంటే అదే మోడల్లోనే ఫిల్ చేసేస్తాం అన్నమాట. చూడండి, ఎన్ని లైన్స్ వచ్చినాయి మనకు? 4 లైన్స్ వచ్చినాయి కదా. అయిపోయింది. చూడండి, నీట్గా వచ్చిందా. ఇప్పుడు మనం దీని చుట్టూ గొలుసైనా వేసుకోవచ్చు, సిల్క్ థ్రెడ్తో మనము. ఓకే, నేను జరీ థ్రెడ్తో వేస్తున్నా. చూడండి, ఎడ్జెస్లో మనకు ఇలా గొలుసు వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. అర్థమవుతుందా మీకుమా? చూడండి, ఎంత బాగా నీట్గా ఫిల్ చేసాం కదా. అయిపోయింది. ఇలా బాక్స్ను ఫిల్ చేయాలన్నమాట చెమ్కీ వర్క్తో. ఇక్కడ చూడండి, ఇది ఇది పూస తణుకు ఎలా కుట్టాలి? ఒక 4-5 పూసలు తీసుకొని, లేదా పై ఇవి తీసుకుందాం, కట్ బీడ్స్ని తీసుకొని ఫస్ట్ ఇక్కడ మోతీ కుట్టేద్దాం. మనం వైట్ కలరు మోతీ అనేది కుట్టేద్దాం, లేదా గోల్డ్ కలర్ అయినా కుట్టుకోవచ్చు, మనం ఏదైనా కుట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మోతీ అనేది కుట్టుకోవాలి. కుట్టుకొని లేకపోతే అక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచే వేసుకొద్దాం. కట్ బీట్స్ అనేది వేద్దాం మనం, సరేనా? మనం ఎంత పెద్దగైనా వేసుకోవచ్చు, 2-3 కట్ బీట్స్ కూడా వేసుకోవచ్చు. మనం 2 వేసి చూద్దాము. చూడండి, ఇక్కడ తణుకు ఫస్ట్ వస్తుంది, తర్వాత కట్ బీట్స్ అనేది వస్తాయి. చూడండి, ఇలాగా ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ వెళ్ళాలి. మనం బటన్ హోల్ వేస్తాం కదా, అలా గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ మనము ఒక గొలుసు సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ కట్ బీట్స్ ఒక 2 తీసుకొని మళ్ళీ తణుకు తీసుకొని ఇలా చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇట్లా క్రాస్ వెళ్ళాలి. అక్కడ గొలుసు తీసుకొని బటన్ హోల్ మనం కుడతాం కదా, ఆ టైపే. అయిపోయింది. చూడండి, ఇలా
ఇలా తీసుకొని మనము ఇలా ఇలా తీసుకొని మిడిల్లో గుచ్చుకొని ఇక్కడ మనం మూతి అయినా పెట్టుకోవచ్చు, లేదా గోల్డ్ పూస అయినా కుట్టుకోవచ్చు, లేదా కుందనం పెట్టి దాని చుట్టూ పూల్స్ ఎలాగైనా కుట్టుకోవచ్చు. మన ఇష్టం అది. చూడండి ఇక్కడ ఇది ఇలా పూస పెట్టేసి వెయిట్ పెట్టేసి ఇలా ముడి వేసాను. చూడండి ఎంత బాగుందో. మనకు రెడీమేడ్ శారీస్ పైన, వర్కుల పైన, బ్లౌజెస్ పైన మిడిల్లో మనకు అన్నిట్లో ఈ వర్క్ అనేది కనిపిస్తుంది కదా. చాలా చాలా మటుకు ఈ వర్కులు అనేది కనిపిస్తాయి ఎక్కువ. ఇక్కడ చూడండి ఇది రౌండ్ ఫిల్ చేద్దాం మనము. 2 టైప్స్ రౌండ్ మనకి ఫిల్ చేయడం తణుకుతో ఎలా ఫిల్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఏమో ఇలా రౌండ్గా వేసుకుంటూ వస్తారు. ఫస్ట్ మోడల్ దీంట్లో చూడండి ఇలా 1 బై 1 ఇది ఒక మోడల్. ఓకేనా, ఇలా వేసుకుంటూ వస్తారు. ఇది రౌండ్ అయిపోయింది కదా. మళ్ళీ లోపలికి మనము ఎలా ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ లోపలికి గొలుసు తీసుకొని లోపలికి వచ్చేయాలి. రౌండ్ను ఫిల్ చేసేయాలన్నమాట. చూడండి ఇంకో రౌండ్ ఇక్కడ 1 బై 1 గొలుసు వదులుకుంటూ తనకు వదులుకుంటూ చూడండి అయిపోయిందా. ఇక్కడ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్లోకి ఇట్లా తీసుకొని ఒక పూస తీసుకొని వైట్ కలరు మోతీ అనేది పెడదాం. ఒక బిగ్ సైజు మనము బిగ్ సైజ్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కొద్దిగా చిన్న సైజ్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి వైట్ కలర్ది ఇది మోతీ అనేది తీసుకొని తణుకు తీసుకొని ఉత్త మోతీ అయినా దించుకోవచ్చు మనము, లేదంటే ఇలాగా మోతీ తీసుకొని ఇలా గొలుసు తీసుకొని చూడండి ఇది దీనిపైకి వదిలేయాలన్నమాట. ఈ మోతీ పైకి ముడి అంటారు దీన్ని. ఈ గొలుసును ఈ మోతీ పైకి పైనుంచి దించాలి. కనిపిస్తుందా? చూడండి ఇలా మోతీ పైనుంచి లాగేస్తే మనకు ముడి అన్నది పడిపోతుంది. ఇలాగా మీకు ఈ మోతీ మీద మనకు ఎట్లా తీసుకోవాలనేది మళ్ళీ రేపు చూపిస్తాను మీకు. ఇది ఎలా ఫిల్ చేయాలి, ఇంకో రౌండ్ కూడా ఉంది మనకు. ఇక్కడ ఇంకో రౌండ్ కూడా మనము ఎలా ఫిల్ చేయాలి, ఈ రౌండ్కు మనం పైపింగ్స్ ఎలా వేయాలి తణుకు పెట్టి, ఇక్కడ ఈ మోతీ అనేది ఎలా దించాలి అనేది రేపు చూపిస్తాను. ఓకేనా? ఓకేమా, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని షేర్ చేసి ఎందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.